ఇవన్నీ చేస్తున్నప్పుడు ప్రచారాలు, అసెంబ్లీ ఎన్నికలు, తిరగడాలు ఇవన్నీ చేస్తున్నప్పుడు ఇంట్లో నుంచి ప్రెజర్ రాలేదా? ఎందుకు మనకెందుకు ఈ పంచాయతీలన్నీ ఎందుకు? ఫస్ట్ మా మమ్మీ వద్దన్నది వేసేటప్పుడు. వేస్తా అని వేయడానికి 1 డే ముందు నైట్ అన్నా మమ్మీతోన. మమ్మీ ఇట్లా నామినేషన్ వేస్తా అని అంటే వద్దు అన్నది. లేదు మమ్మీ వేస్తా అంటే మనకెందుకమ్మా పైసా కావాలి, పైసలు లేవు అవి ఇవి అని అన్నది. వద్దులే మమ్మీ మనం మంచి పని చేస్తే ఆటోమేటిక్గా అన్నీ వస్తాయిలే, పైసలు ఎందుకు, మామూలుగా ఏదో ఒక 2-3 ఊర్లన్నా తిరిగి గట్టిగా మన నమ్మకం చెప్తే పడతాయిలే ఓట్లు అని అన్నా. అంటే వద్దు అన్నది. నెక్స్ట్ డే కాలేజ్కి పోతున్నా అది ఇది అని చెప్పేసి ఇక వెళ్ళి వేసొచ్చినాక అప్పుడే న్యూస్ వచ్చిందంట. అప్పుడే ఎంబటే వెయిట్ న్యూస్ అవి వస్తాయి కదా. చూసి మా మమ్మీకి ఫోన్ చేసి ఇట్లా పిల్ల ఇట్లా వేసిందంటే మా అమ్మ ఇంకా ఇంటికి వచ్చినాక గులిగింది. ఇంకా వద్దు అది ఇది అని అన్నది. ఇంకా వేరే వాళ్ళు ఇంకా అది బాగా వైరల్ అయిపోయింది. అదొక్కరోజే మస్తు వైరల్ అయింది. ఇంకా మా మమ్మీకి వీళ్ళు వచ్చి తిట్టిరంట. ఎందుకు ఏమైతుంది వేస్తే వేయనుకో, ఆడపిల్ల ధైర్యం చేసింది వేయనుకో ఏం కాదని అన్నారు. ఇంకా అప్పుడు మా అమ్మకి కొంచెం ధైర్యం వచ్చింది. ఇంట్లో వాళ్ళని ఏం ప్రెజర్ చేయలేదు బయట నుంచి మీ అమ్మ ఇట్లా చేస్తున్నది జాగ్రత్త అన్నారు. మా మమ్మీని కూడా బ్లేమ్ చేసిరు. అన్ని ఏం చేయడం అంటే ఇట్లా మా డాడీకి వెళ్ళి ఇట్లా అట్లా అనేసి అన్ని రకాలుగా అన్నా, అన్ని రకాలుగా నన్ను ఎన్ని విధాలుగా దెబ్బతీయాలో అన్ని విధాలుగా దెబ్బతీసిరు. అరే ఒక ఆడపిల్ల మీకు ఫ్యూచర్ ఉందని కూడా ఆలోచించాలి, ఎంతసేపు ఉన్నా ఈమెను తగ్గియాలి మేము గెలవాలని ఆలోచించారు. ఎన్ని చేసినా నేను మాత్రం తగ్గలేదు. మొండిగా కొట్లాడి. మరి ఫైనాన్షియల్ పరంగా అనిపించలేదా పోటీ చేయాలంటే అంతో ఇంతో పైసలు ఖర్చు పెట్టాలి కదా, అంటే ఏ నమ్మకంతో వచ్చిరు మీరు అట్లా? అంటే మామూలుగా నాకు తెలియదు అన్న ఎలక్షన్లో డబ్బులు పంచుతారు అనేది. మామూలుగా అంటే నేను ఫేస్ చేసే వరకు నాకు తెలియదు. ఇట్లా రూమర్స్ ఏమో ఇంత డబ్బు ఖర్చు అవుతుందని కూడా నాకు తెలియదు నిజంగా. నామినేషన్ వేసినా ఇంక ఇట్లా మామూలుగా ఇన్స్టాలా కానీ యూట్యూబ్లో కానీ ఇక ఏదో ఇంటింటికి వెళ్ళి ఓటింగ్ అడుగుతా కదా, అడిగేటప్పుడు వీడియోలు పెట్టుకుంటూ ఇంకా జనాలకు అంటే వీడియోలు చూస్తే కూడా నా సబ్స్క్రైబర్స్ చాలా మంది ఉంటారు మా ఊర్లో, మా చుట్టుపక్కల వీళ్ళు. సో వాళ్ళకు నేను సాధ్యమైనంత వరకు 2 ఊర్లో 3 ఊర్లో తిరిగి వీడియోల రూపంలో అన్ని ఊర్లకు పోయేటట్టు వీడియోలు చేద్దాం అనేసి అనుకున్నా. కానీ ఇంకా నాకు బాగా సపోర్ట్ వచ్చింది, చాలా భారీ మొత్తంలో సపోర్ట్ వచ్చింది. సో ఇంకా హ్యాపీ, చాలా హ్యాపీ అన్న. కొన్ని కోట్లు పోసి కొన్నా కానీ అంత మంది రారు, నేను ₹1 ఖర్చు పెట్టకుండా అంతమంది వచ్చి. నామినేషన్ వేయడానికి కూడా డబ్బులు అన్న కావాలి కదా, నామినేషన్ వేయడానికి తీసుకున్నా, అప్పు తీసుకున్నా. బయట తీసుకున్నా? ఎంత తీసుకున్నారు? 5,000. 5,000 ఇంకొక అన్న 500 ఇచ్చిండు. నోటరీ అవన్నీ ఉంటాయి కదా దాని ప్రాసెస్కి ఇంకా అన్ననే చూసుకున్నాడు. ఇంకా మా అత్తమ్మ 2,000 ఇచ్చింది. ఇక వీళ్ళని మా ఫ్రెండ్స్ని ఇట్లా అడిగి మొత్తం నామినేషన్ వేయడానికి అయితే 6,000 సంథింగ్ అయినాయి అన్న. 6,000 కూడా అప్పు చేసి నామినేషన్ వేసిర్రు. ఏ డేర్తో ఎందుకు అంత? అంటే ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి పోరాటం చేయాలి అనేసి కోపం. ఎందుకు మమ్మల్ని మీద కోపమా? ఇంకా ఎవరి మీద అనేది చెప్పను, బట్ నిరుద్యోగులను నిర్లక్ష్యం చేస్తురన్న కోపం. అంటే మేము ఎన్నో సంవత్సరాలు కష్టపడి చదువుకుంటామన్నా, కరెక్ట్ ఇప్పుడు ఒక డేట్ ఎగ్జామ్ ఫిక్స్ అయితే ఆ డేట్ వరకు మనం ఇంత సిలబస్ అయిపోగొట్టుకోవాలని ఉంటాం. ఆ టైంకి పోయేసరికి పోస్ట్ పోన్ చేసిరి. ఇక మైండ్ అనేది కొంచెం వీక్ అయిపోతుంటుంది. హాస్టల్ ఫీజులు కట్టుకోవడం, ఇంకా కొంతమంది రూమ్లలో ఉండేటోళ్ళు అక్కడిక్కడ బయట తినే ₹5 భోజనం తిని అన్న వాళ్ళు ఉన్నారు. ఇంటికాడ పేరెంట్స్ ప్రెజర్ కూడా ఉంటుంది, జాబ్ వద్దేమొద్దు పెళ్లి చేసుకో అని. చాలా మంది ఏజ్ అవుతుంటుంది అన్న వాళ్ళకి, పెళ్లి చేసుకుంటే లేదు నేను జాబ్ కొట్టే వరకు పెళ్లి చేసుకోను, ఈ సమ్మర్లో జాబ్ కొట్టుకొని పెళ్లి చేసుకుందాం అన్న వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. ఈ అన్ని పోస్ట్ పోన్ అవ్వడం వల్ల ఈ ఇయర్ పెళ్లి చేసుకోకుండా ఆగిపోయిన అన్న వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ ఇయర్ జాబ్ తెచ్చుకొని చేసుకోవాలని ఇయర్లు పెంచుకుంటారు. ఏజ్ ఎక్కువైందని పిల్లనియని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో ఇలాంటి ఇబ్బందులు పడుతున్నారు. ఇదంతా కాదు, కోపం. ఇంకా మాకు కరెక్ట్ నోటిఫికేషన్స్ రావాలి, ఏదో ఒకటి చెయ్యాలి అనేసి చేసింది. ఇంకా సో ఇప్పుడైతే ప్రభుత్వం అయితే చేంజ్ అయింది. సో నీ ఒపీనియన్ ఏంది కాంగ్రెస్ ప్రభుత్వం మీద? అంటే ఇప్పుడే ఇప్పుడైనా ఉద్యోగాలు వస్తాయని అంటున్నారు కదన్న, చూడాలి. ఇంకా 2 లక్షల ఉద్యోగాలు వేస్తామని అంటున్నారు. సో వేస్తే హ్యాపీనే కదన్నా, ఏదేమైనా కానీ మా బాధలు తీరాలి. అంతేనా? అంతే. సో శిరీష బ్యాక్గ్రౌండ్ అంటే అమ్మ నాన్న అంటే ఆర్థికంగా ఎట్లా ఉంది పరిస్థితి? ఆర్థికంగా అంటే మేమంతా ఉన్నోళ్ళం ఏం కాదన్న, లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఇక మా మమ్మీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉంది మాకు, అది నడిపిస్తూ మేము ముగ్గురం చదువుకుంటుంది. మా అమ్మ చదివిస్తుంది మమ్మల్ని. సో మా పెద్ద తమ్ముడు డిగ్రీ చదివిండు, నేను డిగ్రీ చదివినా, మా చిన్న తమ్ముడు డిగ్రీ ఫస్ట్ ఇయర్. సో ఫీజులు కానీ అన్ని కానీ మా అమ్మనే చూసుకుంటారు. సో ముగ్గురా మీరు? మేము ముగ్గురం. ఓకే. సో ఇప్పుడు ఎందుకు లోక్సభ బరిలో ఉండాలని ఎందుకు అనిపించింది? అంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఈమె ఎమ్మెల్యేగా నిలబడ్డది, డబ్బులు వచ్చినాయి, అది సెటిల్ అయిపోయింది, ఇంకా అంతే డబ్బు కోసమే రాజకీయంలోకి వచ్చింది అనేసి నా మీద రూమర్స్ చేస్తారు.
సో నేను ఎమ్మెల్యేగా నిలబడ్డప్పుడు చెప్పిన, ఎంపీగా చేస్తే ఎమ్మెల్సీలో కూడా చేస్తాను, అప్పటి నుంచి చెప్తూనే ఉన్నా. సో నేను రాజకీయంలోనే ఉంటా ఖచ్చితంగా, చెప్పిన నేను ఆల్రెడీ. సరే ఏదో కోపంలో వచ్చినా, తెలిసి తెలియక వచ్చినా, తెలిసి వచ్చినా రాజకీయంలోకి అడుగు పెట్టినా, నేను కంటిన్యూగా రాజకీయంలో ఉంటానే చెప్తున్నా. కానీ కొంతమంది రూమర్స్ చేస్తారు గలీజ్గా, కొన్ని కోట్ల డబ్బులు వచ్చినాయి, ఆ డబ్బు కోసమే ఎలక్షన్లో నిలబడ్డది, అట్లాంటి ఫేక్ ప్రచారాలు అనేది చేస్తుంది. దాదాపు ₹1,00,00,000 ఏమో వచ్చినాయి బర్రెలకి లేదన్నా, అంటున్నారు. లేదన్నా, దగ్గర 20 లక్షల దగ్గర వచ్చినాయి. కొంతమంది కావాలని అలా ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు, ఫేక్ థంబ్నెయిల్స్ పెడుతున్నారు. సో ఎవరైనా ఎంక్వైరీ చేసుకుంటామంటే ఎంక్వైరీ చేసుకుంటాం. 20 లక్షలు అంటున్నారు, 20 లక్షలు అంటే ఎట్లా వచ్చినాయి, ఏ విధంగా? ఆన్లైన్లో వేశారు, ఫోన్పే, గూగుల్ పే. కొంతమంది నాకు క్యాష్ కూడా ఇచ్చిర్రు ప్రచారంలో. సో అట్లా ఖర్చులకి కొంతమంది రైస్ ఇచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. చాలా హెల్ప్ చేసిర్రు అన్న. అసలు ఇంత హెల్పింగ్ నేచర్ ఉంటుందని కూడా నాకు తెలియదు నిజంగా. స్వార్థంగా ఉంటారని తెలుసు నాకు, కానీ ఇంత హెల్పింగ్ నేచర్ ఉంటుందని తెలియదు. ఒక్కొక్కరు కూరగాయలు వేసిపోయిన వాళ్ళు ఉన్నారు, రైస్ బ్యాగ్స్ వేసిపోయారు, పప్పు, బెల్లం, చక్కెర, చాయ్ పెట్టడానికి పాలు, అన్నిటికన్నీ ఎంత బాగా చేశారంటే బెడ్షీట్స్ కూడా ఇచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. మా మమ్మీ కూడా బెడ్షీట్స్ కొన్నది, 400 బెడ్షీట్స్ తీసుకున్నాం మేము బయట. ₹1,00,00,000 అనేది ఫేక్ ప్రచారం, జస్ట్ ఫేక్ ప్రచారం. ఒక మాట అన్న, మనమైనా ఆలోచించుకోవడానికి, అమౌంట్ ఎక్కువ పడితే ఐటీ వాళ్ళు వచ్చి చెక్ చేయరా అన్న? మనం చదువుకున్నాం, మనకు ఆ మాత్రం తెలియదా? చదువుకొని వాళ్ళంటే సరే, వాళ్ళకు తెలియదు బయట సమాజం గురించి. సో వాళ్ళకి తెలియని వాళ్ళు అంటే ఏదో అనిపిస్తుంది. చదువుకున్న వాళ్ళు కూడా అన్న 8 lakhs పడగానే అకౌంట్ ఫ్రీజ్ చేసిరని ఒక రోజు మొత్తం నేను బ్యాంక్ చుట్టే తిరిగిన. 8 lakhs ఒక 4-5 అకౌంట్లలో డివైడ్ చేసి పెట్టొచ్చు కానీ కూడా కొంతమంది మాట్లాడతారు. ఫోన్ పేలు పెట్టిన నెంబర్లు ఉన్నాయి కదా, అందులో చూడండి ఎంత ఉన్నాయి. నేను పెట్టింది 2 నెంబర్లు, మా తమ్ముంది పెట్టిన, మా తమ్ముని దానికి అమౌంట్ పడలేదు. మా తమ్ముని దాంట్లో పడ్డ అమౌంట్ కూడా ఎలక్షన్ అకౌంట్స్కి మేము అన్నిటికీ ఎలక్షన్ అకౌంట్కి వెళ్ళి మేము వాడాలి. బయటకు వెళ్ళి వాడితే సీరియస్ యాక్షన్ ఉంటుంది అందులో. ఎలక్షన్ దానిలో ఈ బయట అనుకున్నంత ఈజీగా ఉండదు. అందులో పోటీ చేసిన వాళ్ళకు అర్థమవుతుంటది. ₹1 తెలుసా అన్న, ఇప్పుడు పేపర్లో మనం రాసింది 5 లక్షలు వచ్చింది అనుకో అమౌంట్, మనం బ్యాంక్లో కూడా 5 లక్షలే ఉండాలి ఖర్చు. ఒకవేళ 4,99,000 అయితే ₹1 నువ్వేం చేసినావు అని వాళ్ళు అడుగుతారు క్వశ్చన్. చాలా స్ట్రిక్ట్ ఉంటుంది. ఇది వీళ్ళకి తెలియదు. తెలియక ఇంకా ఆమె వాడుకున్నది అనే అంటారు. ఎలక్షన్లో మనం ఏమైనా మిస్టేక్ చేస్తే చాలా పెద్ద సీరియస్ యాక్షన్ ఉంటుంది అందులో.